నడుం కట్టి ముందుకు నడవాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ముందుకెళ్తున్న సమయంలో ప్రతి భారతీయుడు కూడా అందులో ఒక భాగస్వామి కావాల్సిన అవసరం ఉన్నది. నిన్న ఒక ఎక్స్ మిలిటరీ మెన్ ఇంటర్వ్యూ కూడా చూశాను. ఆయన ఒకటే మాట అన్నారు, మాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, మాకు మెసేజ్ పెట్టాల్సిన అవసరం లేదు, మాకెక్కడైనా ఒక ఇట్లా వర్డ్ కనిపిస్తే చాలు, అంటే మీరు దిగిపోయిన మిలిటరీ వాళ్ళు ఎవరైనా రండి అంటే మేము ఇవి రెక్కలు కట్టుకొని వచ్చి వాళ్తాము, మన భారతదేశం తరపున ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పినటువంటి ఆ యొక్క మరి యుద్ధ వీరులకు మనం అందరం కూడా సపోర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, భారతదేశం ఎప్పుడు కూడా ఏ దేశానికి కూడా అన్యాయం చేయలేదు, ఎప్పుడు భారతదేశాలకు ఇతరులకు సహాయం చేస్తూనే ఉంది. కోవిడ్ సమయంలో కూడా కోట్లాది మందికి ఇతర ప్రాంతాలకు కోవాక్సిన్స్ పంపించినటువంటి ఘనత మన భారతదేశాంది. ఈరోజు మళ్ళీ కేంద్రంలో యుద్ధం జరగాలంటే క్షిపణులు అటువంటివి పెద్ద ఎత్తున మనం హైదరాబాద్ నుంచే సప్లై చేయాల్సిన అవసరం కూడా ఉంది. అటువంటి క్షిపణులు మన దగ్గర ఉన్నాయి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు చిన్న పామునైనా కూడా పెద్ద కర్రతో కొట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి మన అధికార పార్టీ ఎంపీ గారికి కానీ మరి అధికార పార్టీలో ఉన్నటువంటి కేంద్రానికి కానీ మేము ఒక్కటే చెప్తా ఉన్నాము, మా పార్టీ తరఫున తప్పకుండా సపోర్ట్ ఉంటుంది, మీరు ముందుకెళ్ళాలి అని చెప్పి కోరుకుంటూ, మరి ఇక ముందు భారతదేశంలో ఈ యొక్క శాంతియుత వాతావరణాన్ని ఇలాగే కొనసాగే విధంగా మన హక్కులను మనం కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన బాధ్యత మనకు ఉందని కూడా ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను. మరొక పక్క యుద్ధం జరుగుతూ ఉంటే ఇంకొక పక్క మరి బీఆర్ఎస్ రజతోత్సవాలు పెట్టుకొని ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడారో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. మరి కేసీఆర్ పాపం ఫామ్ హౌస్లో కూర్చొని మాట్లాడడం మర్చిపోయాడేమో తెలియదు, కానీ ఆయన మాట్లాడిన దాంట్లో ఒక పస లేదు, ప్రభుత్వానికి ఒక సూచన లేదు, ప్రజల సంక్షేమం కోసం ఒక ఆలోచన లేదు, మరి ప్రభుత్వ విధి విధానాల గురించి ఒక సలహా కానీ లేకపోతే ఒక దిశానిర్దేశం కానీ చేస్తారని అనుకుంటే ఎదువరకు లాగానే ఏదో సొల్లు కబుర్లు చెప్పి పక్కకు తప్పుకున్నటువంటి మరి నిన్నటి కార్యక్రమాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఈరోజు భూభారతి లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు ఒక్క కార్యక్రమం గురించి కూడా వారు మాట్లాడకపోవడం చాలా హాస్యాస్పదమని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి ఏది అసెంబ్లీ అంటే ఒక నస అంటే అసెంబ్లీలో నస అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. మరి ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పెట్టింది కూడా నసనేనా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు వాళ్ళ టీఆర్ఎస్ నాయకులు వచ్చి కూర్చున్నది కూడా నస పెట్టడానికేనా అని అడుగుతూ ఉన్నాను. ఒక స్థాయిలో ఉన్నటువంటి అసెంబ్లీని ఈరోజు కించపరిచే విధంగా మాట్లాడిన కేసీఆర్ గారు తప్పకుండా ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమం భూభారతి అవగాహన సదస్సు, మరి ఇప్పటికే దాదాపు చాలా మండలాలు పూర్తి చేశాము, ఇంకొక 6 మండలాలు మాత్రం మిగిలి ఉన్నాయని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. వారు మాట్లాడుతూ భూభారతి గురించి చాలా వివరంగా మరి ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది కూడా వారు చాలా స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో ఒకటే పెట్టడం జరిగింది, భూభారతిని బంగాళాఖాతంలో కలిపేస్తాము, భూభారతి ద్వారా రైతులందరూ కూడా అల్లకల్లోలం అయిపోయినారు, గ్రామాలలో ప్రశాంత వాతావరణం లేకుండా సరిగా నిద్రపోకుండా తిండి తినకుండా ఉండేటువంటి పరిస్థితి మరి ధరణి చట్టం ద్వారా ఏర్పడింది. మరి దాని ద్వారా దొరలు పెత్తందారులు బాగుపడ్డారు, కానీ మరి సన్నకారు చిన్నకారు రైతులందరూ కూడా అన్యాయానికి గురయ్యారు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ యొక్క భూభారతి చట్టం వచ్చిన దగ్గర నుంచి కూడా 4-5 సంవత్సరాల నుంచి కూడా రైతులకు ఒకటే పని, కాగితాలు పట్టుకోవడం, ఆఫీసుల చుట్టూ తిరగడం, అప్లికేషన్లు పెట్టుకోవడం, మళ్ళీ పెట్టుకున్న అప్లికేషన్కు 1000 రూపాయలు కట్టడం, మళ్ళీ వాళ్ళు పరిశీలించి ఇది ఈ చట్టం కింద రాదు ఇంకో చట్టం కింద వస్తుంది దాని కింద అప్లికేషన్లు పెట్టుకోమంటాం, మళ్ళీ పోయి మళ్ళీ 1000 రూపాయలు కట్టి మళ్ళీ ఇంకో దాని కింద మళ్ళీ అప్లై చేసుకోవడం. ఈ విధంగా మీరు డబ్బులు పెట్టి మీ యొక్క ప్రాబ్లమ్స్ అప్లై చేసుకొని ఆన్లైన్ చేసుకోవడమే సరిపోయింది, కానీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు.
ఎందుకంటే ధరణిలో ఉన్నటువంటి లొసుగుల వల్ల, వాళ్ళకు అనుకూలంగా ఏర్పాటు చేసుకున్న చట్టం వల్ల చాలా భూములు అన్యాక్రాంతమైనాయి, బీఆర్ఎస్ నాయకుల జేబుల్లోకి వెళ్ళిపోయినాయి. దానివల్ల అసలైన రైతులు హక్కును కోల్పోయారు. పాత కాలంలో ఇందిరమ్మ ఇచ్చినటువంటి అసైన్మెంట్ ల్యాండ్స్తో సహా, అన్నలు ఎర్రజెండాలు పాతినటువంటి ఆ ల్యాండ్స్తో సహా అన్నీ కూడా ఇతర దేశాల్లో ఉన్నటువంటి దొరలు మళ్ళా వాపసు వచ్చి ఆ యొక్క భూములను కోట్లాది రూపాయలకు అమ్ముకొని ఆ డబ్బులు పట్టుకొని మళ్ళీ వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయినారు. ఈరోజు ఎవరు నష్టపోయారయ్యా అంటే కేవలం నిరుపేదలు. ప్రభుత్వం ద్వారా ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళ యొక్క భూములు పోయినాయి, వాళ్ళ నోట్లో మట్టి కొట్టి ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు మాత్రం భూస్వాములు ఆసాములుగా మారి ఈరోజు వాళ్ళు రాజ్యాన్ని ఏలుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ధరణిని మా బంగాళాఖాతంలో కలిపేస్తాము, మరి రైతులకు అనుకూలమైన చట్టాన్ని మేము తీసుకొస్తాము అని చెప్పారు. ఆ చట్టమే ఈ భూభారతి చట్టం. ఈ భూభారతి చట్టంతో పాటుగా ఇప్పుడే మన అన్న మరి ఎంపీ గారు చెప్పినట్టుగా భూదారు ఇప్పుడు దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం. ఎందుకంటే అది కూడా ఒక యాక్ట్లో ఇప్పుడు ఎందుకంటే లొసుగులు ఏమన్నా ఇప్పటికీ ఉండుంటుంటే సరిచేయండి అని కూడా వారు అన్నారు. ఎందుకంటే అందుకే మేము పైలట్ ప్రాజెక్టుగా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని మాత్రమే తీసుకోవడం జరిగింది. దాని ద్వారా అందులో ఏమైనా లొసుగులు ఉన్నాయో తెలిసినప్పుడు వాటిని మళ్ళీ సరిచేస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఒకటేసారి రాష్ట్రం అంతటా మొదలు పెడితే ఆ యొక్క సమస్య ఏర్పడితే మళ్ళీ పెద్ద ఇష్యూ అవుతుంది. కాబట్టి ఒక్కొక్క మండలంలో ఒక గ్రామాన్ని తీసుకొని ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని మేము ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. అందులో వచ్చిన సమస్యలు మాకు కలెక్టర్ల ద్వారా గవర్నమెంట్కి వచ్చినప్పుడు గవర్నమెంట్ వాటిని సరిచేస్తూ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి రైతుల యొక్క సమస్యలను మేము తీసుకొని వాటిని అన్నిటిని కూడా పరిష్కరించడం జరుగుతుంది.